హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. ఇవాళ మన రెసిపీ చామగడ్డ. చామగడ్డలో మనము 2 రెసిపీస్ చేసుకోవచ్చండి. చామగడ్డలో ఉడకబెట్టుకొని ఇలా చామగడ్డ కట్ చేసుకొని ఉంచుకోవాలండి. 2 రెసిపీస్ ఏంటంటే, ఒకటి ఉల్లిపాయ కారం, ఒకటి ఇంకొకటి వెల్లుల్లి కారము. ఈ 2 వేపుడికి వేయించుకొని చేసుకోవాలండి. అయితే వాటికి కావాల్సిన ఏందో చూద్దామా. ఉల్లిపాయ కారానికి ఉల్లిపాయలు, కారము, ఉప్పు. అదే వెల్లుల్లి కారానికి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, కారము. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఇప్పుడు 2 రెసిపీస్ చెప్పాం కదా, ఆ 2 రెసిపీస్ లో నేను ఒకటి చేయబోతున్నాను. అది చామగడ్డ ఫ్రై, వెల్లుల్లి కారము. డీప్ ఫ్రైకి కావాల్సింది బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగంగానే చామగడ్డలు వేయించుకుందామండి. నేను ఆయిల్ వేసుకొని చామగడ్డలన్నీ వేసేసానండి. దాంట్లో గోల్డ్ షేడ్ వచ్చేదాకా మంచిగా వేయించుకున్న తర్వాత ఏం చేయాలో చూస్తాం. ఉల్లిపాయ కారం వేస్తున్నానండి. దానికి కావాల్సింది కారం వేసుకోండి, కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. జీలకర్ర, అలానే వెల్లుల్లి రెమ్మలు. వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి, వెల్లుల్లి కారం కదా. దీన్ని గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. చూసారు కదా, ఇట్లా మిక్సీ పట్టుకున్నాను, మంచిగా వచ్చింది. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకుందామండి. ఒక గిన్నెలో బౌల్లో పెట్టుకుందాం. ఇదిగోండి, చూడండి మంచిగా వేగినయ్యి. ఈ కాపు వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి బౌల్లోకి తీసేసుకోండి. మొత్తం తీసేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు మనం తీసుకున్నాం. ఇప్పుడు వేయించుకునే గిన్నెలో తీసుకున్నాం కదా, ఇదిగోండి చిన్నులపాయ కారం. ఈ చిన్నులపాయ కారాన్ని దాంట్లో వేసుకొని కలిపుకోవటమేనండి. మంచిగా ఇట్లా కలిపుకోండి. వేసాం కదా చిన్నులపాయ కారము, దాన్ని మంచిగా ఇలా కలిపుకోండి. అంతే అండి, చామదుంపల చిన్నులపాయ కారం రెడీ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.